సర్వోన్నతుడైన యేసయ్య శ్రేష్టమైన నామాన్ని బట్టి మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఈ దినవాక్య భాగంలోనికి వెళదాం. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మల్ని రక్షించును, ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును, నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందరి సంతోషము చేత ఆయన హర్షించును. జెఫన్యా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్న విషయం ఏంటో తెలుసా? దేవుడు నేను మీ మధ్య ఉన్నాను అని మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు మన మధ్య ఉంటే, దేవుడు మనతో ఉంటే పరిస్థితులు కార్యాలు ఏ విధంగా ఉంటాయి అంటే, నేను మీ మధ్య ఉన్నాను, దేవుడు మీ మధ్యలో ఉన్నాడు కనుక ఆయన ఎలా పనిచేస్తాడు? దేవుడు నిజంగా మనతో ఉంటే, మన మధ్యలో ఉంటే మనతో ఆయన ఉండే అనుభవం ఎలా ఉంటుందంటే, ఆయన శక్తిమంతుడిగా పనిచేస్తాడు. అంటే శక్తి కలిగిన కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. రెండోదిగా ఆయన మిమ్మల్ని రక్షిస్తాడు, రక్షణ కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. మూడోదిగా ఆయన బహు ఆనందంతో నీ యందు సంతోషించును, నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతం వహించి నీ యందు సంతోషించు చేత ఆయన హర్షించును అని వ్రాయబడింది. దేవుడు మన మధ్యలో ఉంటే ఆయన మన మధ్యలో ఉండాలి, మనతో ఉండాలి. కొన్నిసార్లు మన మధ్య మనం అనుకున్న వారు లేకపోయినా, మనకి నచ్చిన వారు లేకపోయినా దేవుడు మన మధ్యలో ఉండాలి. ఆయన ఉంటే మనకు అది ఎలా ఉంటుందంటే, ఆయన శక్తిమంతుడు గనుక, మన మధ్యలో ఉన్న దేవుడు శక్తిమంతుడు గనుక మనకి శక్తివంతమైనటువంటి కార్యాలు మన పట్ల దేవుడు చేస్తాడు. అందుకే శక్తి కలిగినటువంటి దేవుని ఎదుట మనం ఉన్నాం. ఆయన మన మధ్యలో ఉండేలా మనం చేసుకోవాలి. ఆయన ఉంటే మన మధ్యలో శక్తి కలిగిన కార్యాలు జరుగుతాయి, మహిమ కలిగిన కార్యాలు జరుగుతాయి, అద్భుత కార్యాలు, ఆశ్చర్యకాలు దేవుడు జరిగిస్తాడు. రెండోదిగా ఆయన మన మధ్యలో ఉంటే రక్షణ కార్యాలు జరుగుతాయి. ఎందుకంటే ఆయన రక్షకుడు, మన రక్షించే దేవుడు, రక్షించగల సమర్థత కలిగిన వాడు కనుక రక్షణ కార్యాలు ఆ కుటుంబంలో జరుగుతాయి. తర్వాత నిన్ను ఆయన ఎక్కడున్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ సందర్భంలో ఉన్నా, ఎలాంటి క్రిటికల్ పొజిషన్లో ఉన్నా నిన్ను ఆయన రక్షిస్తాడు. ఆయన నీ మధ్యలో ఉంటే జరిగే కార్యాలు ఇవి. ఆయన మధ్యలో ఉంటే ఆయన శక్తివంతమైన కార్యాలు జరుగుతాయి. ఆయన మధ్యలో ఉంటే రక్షణ కార్యాలు మన కుటుంబాల్లో జరుగుతాయి. ఆయన మన మధ్యలో ఉంటే మనం రక్షించబడతాం, కాపాడబడతాం, భద్రపరచబడతాం. ఏ అపాయము రాకుండా ఆయన మనం రక్షిస్తాడు, కాపాడుతాడు. అంత మాత్రమే కాదు, ఆయన మన మధ్యలో ఉంటే మనం సంతోషంగా ఉంటాం. మన యందు ఆయన కూడా సంతోషించేటువంటి దేవుడిగా ఉంటాడు. ఇవి మనలో శక్తి కలిగిన కార్యాలు జరగాలన్నా, రక్షణ కార్యాలు జరగాలన్నా, మనం ఎలాంటి పరిస్థితుల నుండైనా తప్పించబడాలి, కాపాడబడాలి, రక్షించబడాలన్నా, సంతోషంగా ఉండాలన్నా, దేవుడు మన యందు సంతోషించాలన్నా ఒకటే మన జీవితంలో, మన కుటుంబాల్లో జరగాలి. అది ఏంటి అని అంటే, దేవుడే మన మధ్యలో ఉండాలి. దేవుడు మన మధ్యలో ఉండాలంటే ఏం చేయాలి? ఒకటే చెప్తున్నాను. యెహోషువ కాలంలో దేవుడు ఇశ్రాయేలు మధ్య పాపం ఉన్నప్పుడు, అందులో ఒకడు తప్పు చేస్తాడు, ఒక్కడే ఆకాన్ అనేవాడు తప్పు చేస్తే వాళ్ళకి అపజయం వస్తుంది, పరాజయం వస్తుంది. పెద్ద పెద్ద ఎరుకు లాంటి సామ్రాజ్యాలని, పట్టణాలని జయించిన వారు ఆయన్ని జయించలేకపోతారు, వాళ్ళకు వచ్చిన పరిస్థితిని బట్టి. అలాంటప్పుడు దేవుడు మాట్లాడతాడు, యెహోషువ ఎందుకు ప్రార్థిస్తున్నావు? మీలో తప్పు చేసిన వాడిని తీసేయి, తొలగించి ఆ పాపాన్ని తొలగిస్తే నేను మీ మధ్యలో ఉంటా, అలా చేయకపోతే మేము మీ మధ్యకు రాను అంటాడు దేవుడు. అంటే దేవుడు మన మధ్యలో ఉండాలంటే మనము ఎలా ఉండాలంటే పాపము లేకుండా ఉండాలి. మన కుటుంబాలు దేవుని దృష్టిలో పరిశుద్ధత కలిగి ఉండాలి. ఆ పరిశుద్ధత మనలో ఉంటే దేవుడు మన మధ్య ఉంటాడు. అప్పుడు దేవుడు మన మధ్య ఉంటే శక్తివంతమైన కార్యాలు జరుగుతాయి, రక్షణ కార్యాలు జరుగుతాయి. మనం రక్షించబడతాం, తప్పించబడతాం, విడిపించబడతాం, కాపాడబడతాం. సంతోషం అనేది మన కుటుంబాలు ఉంటుంది. ఇలా ఉండే కుటుంబం ఉండాలనుకుంటే, వ్యక్తిగా ఉండాలనుకుంటే నువ్వు పరిశుద్ధత కలిగి, పవిత్రత కలిగి, పాపాన్ని తీసివేసుకుంటే నీతో నీ కుటుంబం మధ్య నా దేవుడు నివాసం చేస్తాడు. అట్టి జీవితం దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీకు వందనాలు. ఈ సమయమందు ప్రభువా, నీవే మా మధ్యలో సంచారము చేయాలి. నువ్వు మా మధ్య ఉంటే మాకేం కలుగుతుందో నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడు. ఆ వాక్యాన్ని వింటున్న ప్రతి కుటుంబాల్లో కూడా ఆ విధమైన కార్యాలు జరిగించి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.
అవ్వట్లేదు.